హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ద ఫిల్మీ బ్యూటీ. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ద రాజాసాబ్ మూవీ. ఈ సినిమా ఈ నెల జనవరి 9న ఎంతో గ్రాండ్గా విడుదలైంది. ఫస్ట్ వైపుతో విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ రావడంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ అయితే రావట్లేదు. ఈ సినిమా మొత్తంగా ఫస్ట్ వీక్ ఎంత కలెక్ట్ చేసింది, అలాగే మెగాస్టార్ నటించిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారి సినిమా. ఈ సినిమా ఈ సంక్రాంతి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. విడుదలైన డే నుంచి కూడా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ స్టార్ పవర్ ఫెస్టివల్ సీజన్ తోడవడంతో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఊపును కొనసాగిస్తుంది. మొదటి వీకెండ్ లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ వసూలు రాబట్టింది. ఇండియా నెట్ 108 కోట్లు, ఇండియా గ్రాస్ మొత్తంగా 130 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ ఓవర్సీస్ లో 33 కోట్లు రాబట్టింది. తొలి వీకెండ్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 163 కోట్లకు చేరింది. ఇక 8వ రోజు శుక్రవారం వరల్డ్ వైడ్ గా 8.79 కోట్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో 8 రోజులు మొత్తం కలిపి ఇండియా నెట్ 136 కోట్లు, ఇండియా గ్రాస్ 150 కోట్లు వచ్చింది. ఓవర్సీస్ లో 38 కోట్లు చేరి వరల్డ్ వైడ్ గా సుమారుగా 203 కోట్లకు చేరే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ నటించిన మన శంకర వరప్రసాద్ గారి సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపేస్తుంది. ఇక ఈ మూవీ 5వ రోజున కూడా తన జోరుని కొనసాగించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో మొత్తంగా 28 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా మొదటి రోజే 84 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్, 3వ రోజుకి 150 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఇక 4 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్క్ ని చాలా ఈజీగా దాటేశారు మెగాస్టార్. అంతేకాదు అన్ని ఏరియాల్లోని బ్రేక్ ఈవెన్ మార్క్ దాటేసి తన సత్తా చాటింది. చిరంజీవి వెంకటేష్ కాంబో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నట్టుగా దర్శకుడు అనిల్ రావుపూడి తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో మరోసారి హిట్ కొట్టినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.